గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించినటువంటి అంశంలో డైరెక్టర్ శంకర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఓ పక్కన మొదట్లో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత క్రమంగా దాంట్లో ఒక ప్లాన్డ్గానే ముందుకు తీసుకెళ్లారు. అధికారులు నోట్లో ఉచ్చలబోసేటటువంటి అధికారులు కాదు, అధికారం అంటే ఎట్లా ఉండాలో చూపెట్టారు. మంచిని ప్రోత్సహించండి లాంటి ఒక అటాకింగ్ క్యాంపెయిన్ తీసుకురావడంతో ఆ నెగిటివ్ క్యాంపెయిన్కి రివర్స్లో సాగగలిగింది. వాస్తవంగా ఫైనాన్షియల్గా ఇప్పటికే దాని బ్రేక్ ఈవెన్ వచ్చి ఉండాలి. ఎందుకంటే మొదటి రోజు 189 కోట్లు, టోటల్గా 450 కోట్లు పెట్టినటువంటిది. మొదటి రోజు 189 కోట్లు అంటే రెండో రోజుకి దాదాపుగా అంతే ఉంటుంది కదా. 10, 11, 12 3 రోజులు కూడా క్లియర్. 12వ తారీఖు కదా మళ్ళీ తర్వాత వచ్చినటువంటిది డాకు మహారాజ్కి సంబంధించి కొన్ని థియేటర్లు ఇవ్వాల్సి రావడం. ఇది ఈలోపు 3 రోజులు ప్లస్ ఈ పండగ 2 రోజులు కూడా ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎక్కడా కూడా